నుంచి వచ్చినటువంటి ప్రజలు మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి వారు చేసినటువంటి ఫోన్ కాల్స్ మాత్రమే కాదు, ఈరోజు స్వయంగా యేసన్న గారి యొక్క పరిచర్యని మరి సింగపూర్ దేశంలో ఎంతగానో ప్రభావితం చేయడానికి సహకరిస్తూ వారంటే ఎంతో అభిమానం కలిగినటువంటి దైవజనులు మరి సింగపూర్ నుంచి ఈ కార్యక్రమం గురించి తెలిసిన వెంటనే, ఈ విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన బయలుదేరి వచ్చినటువంటి సహోదరులు జాకబ్ గారు మన మధ్యలో ఉండి ఉన్నారు కనుక వారి యొక్క అనుభవాలను కూడా 2 మాటలు మనతో పంచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. సింగపూర్లో మీ పరిచర్యల గురించి 2 మాటలు చెప్పండి బ్రదర్. ఆ తదుపరి యేసన్న గారి గురించి మీకు ఉన్నటువంటి పరిచయం తెలియజేయండి. దేవుని నామమున మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. సింగపూర్లో ఉన్న తెలుగు క్రిస్టియన్ గాస్పెల్ చర్చ్ తరపున, సింగపూర్లో ఉన్న తెలుగు చర్చెస్ అన్నిటి తరపున నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సమయంలో అక్కడ సింగపూర్లో అనే తెలుగు వారి మధ్య చేస్తున్న పరిచర్య బహుగా విస్తరించడానికి ముఖ్య కారకులైన యేసన్న గారిని ఈ దినంలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నాకు 2001లో పరిచయం అయింది. ఆయన సింగపూర్ వచ్చినప్పుడు ఆయనతో సోదరు భాస్కర్, మా చర్చి ఎల్డర్ అయిన సోదరు భాస్కర్ ఆయన పరిచయం చేశారు. ఆనాటి నుంచి సోదరు యేసన్న గారు ఎప్పుడు సింగపూర్ వచ్చినా సరే మా యొక్క సంఘాన్ని దర్శించకుండా, లేదంటే మా సంఘంలో ఒక వర్తమానమైన ఇవ్వకుండా ఆయన వెళ్ళేవారు కాదు. ఆయన మా యొక్క సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఎంతో ప్రేమించారు. ఇంకొక మాటలో చెప్పాలంటే సోదరు యేసన్న గారు అంత గొప్ప దైవజనులు అయినప్పటికీ, ఆయన ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఒదిగిపోయే ఆ యొక్క స్థితిని మేము ఎంతగానో నమ్ముతున్నాం. ఆయన చిన్న సంఘము, లేదంటే ప్రపంచంలో ఒక చిన్న బొట్టు, చిన్న చుక్కగా ఉన్న యొక్క సింగపూర్ దేశంలో, అందున చిన్నగా ఉన్న తెలుగు సంఘానికి ఆయన వచ్చి అక్కడ పరిచర్య చేయడానికి ఆయన ఎంతో ఆనందపడుతూ మమ్మల్ని ఆదరిస్తూ ఆయన నడిపించిన యొక్క పరిచర్య ఎంతైనా గొప్పది. ప్రియమైన సోదరులారా, 2008వ సంవత్సరంలో నేను ఎంతో కృంగిన స్థితిలో ఉన్నప్పుడు అన్నగారు ఒక ఆత్మీయ తండ్రిలాగా ఆయన నన్ను దగ్గరకు తీసి హత్తుకుని ఆయన నన్ను ఆదరించిన ఆ యొక్క దినము, ఆ యొక్క క్షణాలను నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఆయన ఎంతో ఆదరణ చూపించారు నా పట్ల, వ్యక్తిగతంగా, కుటుంబాల పక్షముగా, అక్కడున్న సింగపూర్ ఉన్న అందరి తెలుగు సంఘాల పక్షముగా ఆయన చూపిన యొక్క ఆప్యాయత మేము ఎన్నటికీ మరవలేనిది. ప్రేమ సోదరులారా, ఈ యొక్క సమయంలో ఆయన వ్యక్తిగతంగా నన్ను ఎంత ప్రేమించారో ఆ యొక్క ప్రేమకు సాదృశ్యము నేను ఈ యొక్క మరణ వార్త తెలియగానే వెంటనే బయలుదేరి ఈ యొక్క గోరంట్లకు రావడం జరిగింది. ప్రేమ సోదరులారా, ఆయన మన మధ్యలో లేనప్పటికీ కూడా ఆయన గొప్ప ఆ యొక్క పాటల ద్వారా, ఆయన యొక్క వాక్యాల ద్వారా మన హృదయాల్లో ఆయన చిరకాలం నిలిచిపోయే గొప్ప దైవజనులుగా ఉన్నారని చెప్పట్లో అది అతిశయోక్తి కాదు. ప్రేమ సోదరులారా, ఆయన ఈ యొక్క హోసన్నా మినిస్ట్రీస్కి గొప్ప బాధ్యతను ఆయన అప్పగించి వెళ్ళారు. మనం చూసినట్లయితే బైబిల్లో మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో మీరు సకల సృష్టికి వెళ్ళి నా సర్వజనులను నా శిష్యులుగా చేయుడి అని సెలవిచ్చిన యొక్క మాట ప్రకారముగా ఆ యొక్క ఈ హోసన్నా మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క సేవకుడిని ఆయన తన సొంత శిష్యులుగా చేసి తర్ఫీజ్ ఇచ్చి వారు ఈ యొక్క లోకములో కాకుండా ఇక ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లో, వివిధ దేశాల్లో అనేక మందిని శిష్యులుగా చేయటానికి ఆయన ఇచ్చిన తర్ఫీదు ఎంతో గొప్పది. ఆ బాధ్యతతో హోసన్నా మినిస్ట్రీలో ఉన్న మన ప్రియులు, లేదంటే ఆ యొక్క సంఘ నాయకులు ఆ యొక్క బాధ్యతను వారు కొనసాగించి రాబోయే దినాల్లో ఈ యొక్క హోసన్నా మినిస్ట్రీస్ కోసమై వారు పాటుపడి గొప్ప అనేకంగా ఇంకా బహుగా విస్తరించి యేసన్న గారి యొక్క ఆశయాలను వారు కొనసాగిస్తూ ఇప్పటికంటే మరి ఇంకా ఎక్కువ అత్యధికమైన ఫలాలను వారు ఫలించాలని నేను దేవుని పేట ఆశిస్తుంటున్నాను. అటు రీతిగా దేవుడు ఆ యొక్క హోసన్నా మినిస్ట్రీస్ని, ఆ మినిస్ట్రీస్లో సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించి బహుగా దీవించి నడిపించును గాక. ఆమేన్. ప్రపంచంలోనే ఒక చిన్న బొట్టుగా కనబడుతున్నటువంటి యొక్క సింగపూర్ దేశం, అందులో బహుకొద్ది మందిగా అనిపించబడినటువంటి తెలుగు ప్రజల మధ్యకు వెళ్ళినప్పుడల్లా అక్కడ ఈ యొక్క సంఘంలోకి వచ్చి వారిని ఆదరించడం, అంతేకాదు దైవజనుడు జాకబ్ గారు కూడా ఒకనొక సమయంలో ఎంతో కృంగినటువంటి స్థితిలో ఉన్నప్పుడు వారు హత్తుకొని వారు చూపించిన ఆదరణ మరువలేనిది, ఎన్నదగినటువంటిది. అటు అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని మనతో పంచిచ్చినటువంటి సింగపూర్ నుంచి వచ్చిన దైవజనులు జాకబ్ గారికి ఆరాధన కుటుంబం అంతటి తరపున వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రైజ్ లార్డ్. ఆరాధన ప్రేక్షకులందరికీ
సింగపూర్ తెలుగు క్రిస్టియన్ గాస్పుల్ చర్చ్ తరపున మరొకసారి నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీరు ఇక్కడే ఉండాలంట, మీరు లంచ్